హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు టీజీఎస్ టాస్క్ టైప్ అప్లికేషన్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. అయితే ఈ అప్లికేషన్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదా, ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ ఎప్పుడు, ఈ అప్లికేషన్ ఎలా వర్క్ చేస్తుంది, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్: ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. టీజీఎస్ ఈ కంపెనీ ప్రపంచంలో ఏదో ఒక కంట్రీలో ఉండే ఉంటుంది. అయితే ఈ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్, టాస్క్ టైప్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక చాలామంది ఈ టీజీఎస్ కంపెనీ వాళ్ళే అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి లాంచ్ చేశారేమో అనుకుని పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి నష్టపోతూ ఉంటారు. సో మీకు చెప్తున్నాం ఫ్రెండ్స్, టీజీఎస్ కంపెనీ వాళ్ళకి ఈ అప్లికేషన్కి ఎటువంటి సంబంధం లేదు. లాగిన్ అవ్వగానే అప్లికేషన్ ఇంటర్ఫేస్ అయితే ఎట్లా ఉంటుందండి, ఇక్కడంతా కూడా టాస్క్ల గురించి ఇవ్వడం జరిగింది, అంటే ప్లాన్స్ గురించి అనమాట. ఇలా మీరు పైకి స్క్రాల్ చేసినట్లయితే ఇక్కడ రెడ్ ఎన్వలప్ ఉంది కదా, ఇది మీకు ఓపెన్ అవ్వదు. అబౌట్ టీజీఎస్ ఇది ఓపెన్ అవ్వదు. హ్యాండిల్ బుక్ ఇది ఓపెన్ అవ్వదు. ఇక్కడ మీకు ఓపెన్ అయ్యేది ఏంటంటే రీఛార్జ్ హిస్టరీ ఒకటి, ఇన్కమ్ హిస్టరీ, చేంజ్ పాస్వర్డ్, ఇవి మాత్రమే ఓపెన్ అవుతూ ఉంటాయి. ఇక రీఛార్జ్కి వచ్చేసరికి ఏంటంటే యూపీఐ రీఛార్జ్ చేసుకోవచ్చు, అలాగే యూఎస్డిటీ రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు అని ఇచ్చారు. ఇక్కడ మీ టీం గురించి ఉంటుంది. ఇక్కడ విత్డ్రాల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇలా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. మీరు విత్డ్రాల్స్కి అప్లై చేయాలంటే మీరు హైరింగ్ మేనేజర్ని కాంటాక్ట్ చేయాలి ముందుగా అని చెప్తున్నారు. ఫండ్ టాస్క్ అన్నారు కదా, టాస్క్ మీద క్లిక్ చేద్దాం. టాస్క్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ ఏంటంటే మనం రేటింగ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ప్లాన్స్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో ప్లాన్స్ గురించి నేను డెప్త్గా అయితే చెప్పనండి, ఎందుకంటే యూట్యూబ్ కొత్త పాలసీ అయితే తెచ్చింది. మనం ప్లాన్స్ గురించి డెప్త్గా డిస్కస్ చేసినట్లయితే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి నేను ప్లాన్స్ గురించి డెప్త్గా అయితే చెప్పనండి. ముందుగా ఈ అప్లికేషన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఇది ఒక టాస్క్ టైప్ అప్లికేషన్ అనమాట. బేసిక్గా టాస్క్ టైప్ అప్లికేషన్స్లో ఫస్ట్ ఒక 2-3 రోజులు మనకి ఫ్రీగా టాస్క్లు అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫ్రీ ప్లాన్ అంటారు కదా, అలాంటిది అయితే ఇందులో లేదనమాట. ఇందులో డైరెక్ట్గా మీరు పర్చేస్ చేయాల్సిందే. బేసిక్ ప్లాన్ వచ్చి 2000తో స్టార్ట్ అవుతుందన్నమాట. పర్ డే 5 టాస్క్లు ఇస్తారు. ఒక టాస్క్కి వచ్చి 13 రూపాయలు అయితే రావడం జరుగుతుందన్నమాట. సెకండ్ ప్లాను 5,900 రూపాయలు ఇలా ఇవ్వడం జరిగిందనమాట. ఈ అప్లికేషన్ గురించి, ఇందులో ప్లాన్స్ గురించి అంతా నేను మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకుందాం. డొమైన్ ఇన్ఫర్మేషన్: ఈ డొమైన్ రిజిస్టర్ అయింది 28వ తారీఖు జనవరి 2026. డొమైన్ ఎక్స్పైరీ 28వ తారీఖు జనవరి 2027. ఈ డొమైన్ అప్డేట్ కూడా అయిందనమాట 28వ తారీఖు జనవరి 2026లో. అయితే ఇక్కడ వీళ్ళు ఇచ్చారు చూడండి స్టేటస్. ఇవన్నీ కూడా ఏంటంటే వెబ్సైట్లో ఒకరి చేతి నుంచి ఒకరి చేతికి అయితే మారటం జరిగిందనమాట ఈ వెబ్సైట్. ఎక్స్పైరీ గురించి మాట్లాడుకుందాం. 2027 అంటే 1 ఇయర్ వరకు వీళ్ళు వెబ్సైట్ ఎక్స్పైరీ అయితే పెట్టుకున్నారు అనమాట. అంటే 1 ఇయర్ పెట్టారు కదా అని చెప్పేసి అని అప్లికేషన్ 1 ఇయర్ వర్క్ చేసేదని మాత్రం అనుకోవద్దండి. ఇవన్నీ కూడా లైఫ్ టైం వర్క్ చేసే అప్లికేషన్స్ కాదు. కొన్ని అప్లికేషన్స్ 15 రోజులు, కొన్ని 30 రోజులు, కొన్ని 3 నెలలు, కొన్ని 9 నెలలు ఇలా వర్క్ చేస్తూ ఉంటాయి, అంతేగాని లైఫ్ టైం వర్క్ చేసే అప్లికేషన్స్ కాదు. ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్గా మార్కెట్లోకి వచ్చింది 10వ తారీఖు ఫిబ్రవరి 2026లో అయితే ఈ అప్లికేషన్ మార్కెట్లోకి అయితే రావడం జరిగిందనమాట. అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుందనే దాని గురించి మాట్లాడుకుందాం. ముందుగా మనం ఈ వాట్సాప్ గ్రూప్లోకి అయితే వెళదాం. వాట్సాప్ గ్రూప్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇక్కడ కొంతమందికి అయితే విత్డ్రాల్స్ ఇచ్చినట్టుగా వాళ్ళు పోస్ట్ చేయడం జరిగింది. అలాగే కొంతమందికి అయితే విత్డ్రాల్స్ అప్లై చేయాలంటే ముందుగా మనం మేనేజర్ని అయితే కాంటాక్ట్ చేయాలని చెప్పేసి అన్నారు కదా. ఇక్కడ చాలామంది కూడా కంప్లైంట్ అయితే రేస్ చేశారనమాట. ఇలా వస్తుంది, మేము ఏం చేయాలి అని. సో కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేసినా కూడా ఇక్కడ కస్టమర్ కేర్ అయితే రెస్పాండ్ అవ్వట్లేదు అనమాట. సో చాలామంది గ్రూప్లో ఇలా నెగిటివ్ కామెంట్స్ అయితే పెడితే వాళ్ళందరిని అయితే గ్రూప్లోంచి డిలీట్ చేశారనమాట. మీరు చూసినట్లయితే ఇదిగోండి, చాలామందిని గ్రూప్ నుంచి అయితే డిలీట్ చేయడం జరిగింది. అలాగే ఇక్కడ గ్రూప్ నేమ్ చూడండి, ఇది హిందీ వచ్చిన వాళ్ళకైతే బాగా అర్థం అవుద్ది అనమాట. నేనైతే తెలుగులో చెప్పలేను, ఎందుకంటే ఇందులో కొన్ని రకమైన బూతులు అయితే ఉన్నాయి. సో నేను చెప్పలేను. వాట్సాప్ గ్రూప్లో మీకు అంతా చూపించాను కదా, ఈ పాటికి ఇందులో ఎంతవరకు రిస్క్ ఉందనేది మీకు ఒక క్లారిటీ అయితే వచ్చేసి ఉంటుంది. ఇవన్నీ కూడా బ్లాగర్ అప్లికేషన్స్ అనమాట. సో బ్లాగర్ అప్లికేషన్స్ ఎలా వర్క్ చేస్తాయంటే లాంచ్ చేసిన డేట్ నుండి 15 రోజులు, 25 రోజులు లేదా 45 రోజులు వర్క్ చేస్తూ ఉంటాయి. అంటే ప్రతి అప్లికేషన్ 45 రోజులు వర్క్ చేయలేనివి లేదు. కొన్ని అప్లికేషన్స్ 15 రోజులు కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉందన్నమాట. సో ఈ అప్లికేషన్లో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదని నన్ను అడుగుతున్నారు. వాళ్ళకి చెప్తున్నానండి, ఇలాంటి అప్లికేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయండి అని ఎవరికి సలహా అయితే ఇవ్వనండి. మీరు ఇన్వెస్ట్మెంట్లు చేయాలనుకుంటే అది మీ ఓన్ రిస్క్తో మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవచ్చు. మీ డబ్బు మీ ఇష్టం. నష్టం వచ్చినా ప్రాఫిట్ వచ్చినా రెండు మీకే ఉంటాయి. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి. వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.